ధర్మశాస్త్రము యందు అంతర్భాగము మానవుల యొక్క సంబంధ బాంధవ్యముల యొక్క వ్యవహారం. ధర్మశాస్త్రం అంటేనే మానవీయ సంబంధముల పట్ల ఉండవలసిన సంలగ్నత, దాని పట్ల ఉండవలసిన జాగరూకత. అలాంటి దానికి ఆస్కారమే ఇవ్వలేదు ధృతరాష్ట్రుడు. కాబట్టి ఇటువంటి ఈర్ష్య జన్మించడం సహజం. ఇతడు తీసుకుని వెళ్ళి, వీళ్ళు కూడా మీ సోదరులే, ఈయన మీ చిన్నాన్నగారు, వీరు మీ పిన్నులు, వీరందరికీ నమస్కారం చేయండి. అలాగే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రాజ్యము వాళ్ళది, మనది కాదు. మనకేదో తాత్కాలికంగా ఇవ్వబడినది. నేను ఎలాగైతే ప్రస్తుతం తాత్కాలికంగా రాజ్య సంరక్షణ చేస్తున్నానో, మీరు కూడా రేపటి రోజున యుధిష్ఠిరుడికి చేదోడు వాదోడిగా ఉండి రాజ్య సంరక్షణ చెయ్యాలి అని ఉపదేశించాలి. ఒక్క చోట కూడా ధృతరాష్ట్రుడు తన పిల్లలకు ఈ విషయాలు బోధించలేదు. బోధించకపోగా ఈ రాజ్యము నా పిల్లలకే లభించాలంటే ఉపాయములేమిటి అని అన్వేషించాడు. కాబట్టి స్వార్థభూయిష్టమైనటువంటి చింతనము చేత ప్రభావితుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఆత్మీయమైన సంబంధ బాంధవ్య నిర్మాణమునకు ఏ విధంగానూ సహకరించకపోవడంతో, అంతేకాక తన కుమారుడి యందు రాజ్యకాంక్షను పెంపొందించడంతో, నువ్వు రాజవ్వాలి, నువ్వు రాజవ్వాలి అని పునః పునః మాటలను అంటూ రాజ్యకాంక్షను పెంచడం వలన దుర్యోధనుడి యందు సహజముగా పరిణామానికి మించినటువంటి, ఉండవలసిన దానికంటే ఎక్కువ ఈర్ష్య వచ్చింది. ప్రతివాడి జీవితంలోనూ అంతో ఇంతో ఈర్ష్య ఉంటుంది. ఈర్ష్య లేకపోతే జీవితం కూడా ఉండదు. జీవితంలో కోపం ఉంటుంది, తాపం ఉంటుంది, కోరికలు ఉంటాయి, ఈర్ష్య కూడా ఉంటుంది. కానీ ఉండవలసినంత ఉండడం ఒక విషయం అయితే, లెక్కకు మించి ఉండడం మరొక విషయం. దుర్యోధనుడికి కూడా మంచి విషయాలు చెప్పుంటే బాగుండేదేమో బహుశా. అలాంటి సద్భావములను గనక ఇచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఇంత ఈర్ష్య, తట్టుకోలేని ఈర్ష్య, తట్టుకోలేని తనను తాను సంభాళించుకోలేనంత ఈర్ష్య అతని హృదయంలో కలిగింది. కాబట్టి పాండవులను చూసినప్పుడల్లా తట్టుకోలేకపోయేవాడు. వాళ్ళు పక్కన వస్తే చాలు, హీ కెనాట్ టాలరేట్. ఇది దుర్యోధనుడి పరిస్థితి. అయ్యా మరి పాండవుల పరిస్థితి? వారు కూడా చూస్తూ ఉన్నారు. ఈ దుర్యోధనుడు పునఃపునః తన అధికారమును ప్రదర్శించే రీతిలో డాంబికంగా వ్యవహరిస్తూ ఉండడాన్ని వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు రాజ్యము ధర్మరాజు గారిదే. కానీ దుర్యోధనుడి వ్యవహారము తద్విరుద్ధముగా తద్భిన్నముగా ఉన్నా వీళ్ళకు ఎందుకు జలసీ పుట్టలేదు, వీళ్లకు ఈర్ష్య ఎందుకు కలగలేదు? కారణం పాండవుల పరిస్థితి వేరు, వారు పెరిగిన విధానం వేరు. పాండవులకు తల్లిదండ్రులు అందరూ చెప్తూ ఉండేవారు, నాయనా మీ పెదనాన్నగారు ఉన్నారు, అలాగే పెద్ద తల్లి గారు ఉన్నారు, వారు మన రాజ్య సంరక్షణ చేస్తున్నారు, అలాగే మీకు 100 మంది అన్నదమ్ములు ఉన్నారు అంటూ వారికి తగినటువంటి ప్రబోధం చేశారు. అంతేకాక వీరు వనములలో ఉండగా చేసిన సహవాసమంతా ఋషులతో, మునులతో, మహాత్ములతో, తపస్సులతో. అటువంటి మహాత్ముల పట్ల తమ తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా చూస్తూ ఉన్నారు వీరు. మహనీయులు వచ్చినప్పుడు తల్లిదండ్రులు లేచి నిలబడి నమస్కారం పెట్టడం, అలాగే వారు ఏదైనా చెప్తున్నప్పుడు సావధాన చిత్తులై శ్రవణం చేయడం, శ్రవణము చేసిన విషయములను ఆచరణ యోగ్యంగా మలచుకొని తమ జీవితములలో అనుష్ఠించడం, వీటన్నింటినీ అత్యంత శ్రద్ధగా గమనిస్తున్నారు వీరు. కాబట్టి తత్సంబంధమైనటువంటి సంస్కారమే వారి హృదయంలో పడింది. కాబట్టి మీరు చిన్నతనంలో వేటిని చూశారో అదే మీ స్వభావం అవుతుంది. అలాగే ఎదుగుతూ ఎదుగుతూ దేనిని అనుసరించారో అదే మీ స్వభావం అవుతుంది. అంతకు వేరుగా స్వభావ నిర్మాణం ఏమీ జరగదు. ఆత్యంతిక స్వభావం మాత్రం ఒకటే, అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త సచ్చిదానంద బ్రహ్మము. అది అందరి స్వభావం. కానీ మిగతావేవైనా సరే స్వభావములు కాదు, అవి అలవాట్లు. కాబట్టి చిన్నతనము నుండి రాజ్య సింహాసనము మొదలైనటువంటి స్వార్థభూయిష్టమైన ఆలోచనలు వింటూ తత్సంబంధమైన రాజసమును చూస్తూ పెరిగినటువంటి వాడి స్వభావం అదైతే, మహాత్ముల పట్ల విధేయులుగా ఉంటూ ప్రణామాదులు ఆచరిస్తూ వారి మాటలను శ్రవణము చేస్తూ వాటిని ఆచరణగా రూపొందించుకుంటూ ఉన్న తల్లిదండ్రులను ఇక్కడ చూస్తున్నారు వీళ్ళు.
పాండవులు. కాబట్టి వారు దేనిని చూశారో వారి స్వభావము తదనుగుణంగా నిర్మితమవుతూ ఉన్నది. అలాగే ఋషుల యొక్క జీవితం నిష్కలంక జీవితం, ఏ విధమైన దోషములు లేని జీవితం. అలాంటి వారి జీవితములను సందర్శిస్తూ వారితో సత్సంగమును పొందుతూ ఒక చక్కటి సంస్కారవంతమైన స్వభావాన్ని తయారు చేసుకోగలిగారు పాండవులు. కాబట్టి వారికి ఈ 100 మందిని చూస్తే ఈర్ష్య పుట్టడం లేదు. అలాగే దుర్యోధనుడు ఎప్పుడైనా కొంత అధిక ప్రసంగము చేసినా క్రోధం రావట్లేదు. మన తమ్ముడే కదా అని అనుకోగలుగుతున్నారే కానీ మన అన్నగారే కదా అని అనుకుంటున్నారే తప్ప లోపల శృంఖలములను తెంచుకునే క్రోధమేం రావట్లేదు. మరి ఎందుకు ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది స్వభావ భేదం, సంస్కారం. పవిత్రమైన దాన్ని చూడాలి, పవిత్రమైన దాన్ని వినాలి. ఈ 2 మార్గములను మినహాయించి మనోపవిత్రతను ఎవడైనా సాధించానంటే వాడు అబద్ధం చెప్తున్నట్టు లెక్క. భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. వేదం అంటోంది భద్రం కర్ణైః భద్రం శృణుయామః ఇది. మనమందరము మన చెవులతో పవిత్రమైన దాన్ని వినదముగాక, మన కళ్ళతో పవిత్రమైన దాన్ని చూసదముగాక. ఎందుకు ఈ ప్రార్థన? ఎందుకంటే పవిత్రమైన దాన్ని చూస్తేనే వింటేనే మనస్సుకు పవిత్రత వస్తుంది. ఎందుకంటే మనస్సు అంటేనే వృత్తి ప్రవాహం, ఆలోచనల యొక్క రూపాంతరణము. ఆ ప్రవాహముకే మనస్సు అని పేరు. దిస్ ఈజ్ ది సిద్ధాంతం. అండ్ ఆలోచనలు దేని చేత ప్రభావవంతమవుతాయి? నేను దేన్ని చూస్తే దానికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి, దేనిని వింటుంటే తత్సంబంధమైన ఆలోచనలు ఉంటాయి. అంటే నేను చూసేవి నేను వినేవి నా మనస్సును తయారు చేస్తూ ఉంటాయి, నా మనస్సు యొక్క పవిత్రతను అపవిత్రతను నిర్ణయిస్తూ ఉంటాయి. కాబట్టే వేదం ఆ మాట అన్నది, పవిత్రమైన వాటిని చూడు, పవిత్రమైన వాటిని విను. ఇంకా నువ్వేం ప్రయత్నం చేయక్కర్లేదు, నీ మనస్సు ఆటోమేటిక్గా పవిత్రమై తీరుతుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, ఆ 2 పిల్లల్ని. ఒకరు చిన్నప్పటి నుండి పవిత్రమైన వాతావరణాన్ని చూశారు, పవిత్రమైన వాక్కులను విన్నారు, పవిత్రమైన ఆచరణను చూసి అందులో పెరిగారు. కాబట్టి వారి మనస్సులు పవిత్రం. తద్వారా ఈర్ష్యాది గుణములు వారి హృదయముల యందు ప్రవర్ధమానం అవ్వడం లేదు. భావములన్నీ ఉద్వేగములన్నీ మర్యాదలో ఉంటున్నాయి. కారణం మనోపవిత్రత. అదే ధార్తరాష్ట్రుల విషయంలో చిన్నప్పటి నుండి అపవిత్రాలే చూశారు, అపవిత్రమైనవే విన్నారు. కాబట్టి వారి మనస్సులు తదనుగుణంగా పెరిగాయి. కాబట్టి అక్కడ ఈర్ష్యకు ఆహ్వానం లేకుండానే వస్తుంది, పరిమితికి మించి పెరిగిపోతుంది. ఆ రకంగా వారి వారి సంస్కార నిర్మాణము జరుగుతున్నది. ఇక్కడ మీరు ధార్తరాష్ట్రుల విషయాన్ని చూస్తే వారికి ఇంత భాగ్యము లభించలేదు. దానికి కారణం తల్లిదండ్రులే. తండ్రి గారు మొదటి నుంచి చూపు లేదు. తల్లిగారి పరిస్థితి, ఈ అమ్మగారు నా భర్తకు లేని చూపు నాకెందుకు అని కళ్ళకు గుడ్డలు కట్టేసుకున్నారు. ఇంకా తల్లి తండ్రి గంతలు కట్టుకొని అంధకార బంధురమైన స్థితిలో ఉంటే పిల్లవాళ్లకు అడ్డేమిటి? తల్లిదండ్రులు ఇంత అంధకారమయమైన స్థితిలో ఉంటే ఆ పిల్లలకు పవిత్రమైన వాటిని చూసే సామర్థ్యం ఎక్కడుంటుంది? ఇంతేనా? తల్లి తండ్రి పెంచడం మానేశారు. ఐ మీన్ టు సే వాళ్ళ దృష్టి పడట్లేదు. ఇదే ఒక హఠాత్ పరిణామము, దుష్పరిణామం అనుకుంటుండగా మరొకటి దృష్టి పడింది. ఎవరైనా శకుని మామగారు. ఇక వారి ప్రభావం ఎక్కువైంది. ఎవరి జీవితంలో, ఏ పిల్లల జీవితంలో తల్లిదండ్రుల యొక్క శ్రద్ధ ఉండదో ఆ పిల్లల జీవితంలో దుష్పరిణామములను సులభంగా అంటించే వాళ్ళ ప్రభావం పెరుగుతుంది. ఎక్కడైతే తల్లిదండ్రులు ఆదర్శముగా ఉండరో అక్కడ దుష్టశక్తులు ఆదర్శముగా ఉండే పరిస్థితి అవుతుంది. ఆ గ్యాప్ని ఏదో రకంగా పూరించవలసి ఉంటుంది. అలా శకుని గారి ప్రభావము సామాన్యమైనది కాదు. శకుని గారు ఎప్పుడైతే ఈ రాజప్రాసాదంలో అడుగు పెట్టారో వీళ్ళందరినీ కలుషితం చేశారు. చివరికి ఈ ధార్తరాష్ట్రుల యొక్క స్థితి ఏమిటి? భావములే కాదు, వారి భాష కూడా శకుని చేత ప్రభావితమైంది. భాష యందు కూడా కఠినమైన పదజాలం, భాష యందు కూడా చంపడం చావడం ఈ మాటలే, భాష యందు కూడా క్రూరత్వమే. దీనికి కారణం శకుని ప్రభావం.
సో ఈ రకంగా వీరి పరిస్థితి ఇది. సంస్కారములు అనేటువంటివి ఏమాత్రం ఇవ్వకపోవడం చేత వీరిలో ఈర్ష్యాదులు పెరిగిపోతున్నాయి. తదనంతర కథను ముందుకు నడుపుతూ వైశంపాయనుల వారు ఈ మాట అంటున్నారు. మానసిక బలంలో పాండవులను ఎదుర్కొనే శక్తి ఈ ధార్తరాష్ట్రులకు లేదు. మానసికంగా వారు అంత గట్టిగా ఉండేవారు. సంస్కారం ఉన్న చోట మనోబలం ఉండి తీరుతుంది. సంస్కారం లేని చోట మనస్సు బలహీనంగా ఉంటుంది. ఇంకా దాని గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. మానసిక బలంలోనే కాదు, శారీరక బలంలో కూడా ఈ 100 మంది ఒకవైపు అయితే 5 మంది ఒకవైపు ఉండేవారు. ఈ 5 మందిని జయించి నిలబడగలిగినటువంటి శారీరక స్థైర్యము కూడా, సామర్థ్యము కూడా ఈ 100 మందికి ఉండేది కాదు. అందులోనూ ఒకడున్నాడు, అతన్ని తట్టుకోవడం మరీ కష్టం. భీమసేన మహారాజు. భీమసేనుడు ఆటల పాటల విషయంలో వీళ్ళను ఎంత సతాయించేవాడంటే ఆయన బాధలు వీళ్ళు తట్టుకోలేకపోయేవారు. ఆయన పెట్టే బాధలు ఆటపాటల్లో ఈయన వాళ్ళను పట్టుకోవడానికి పరిగెత్తేవాడు. వాళ్ళు ఈయన నుంచి దూరంగా వెళ్దామని ఎంత పరిగెత్తినా ఆయన ఒక్కసారి ఎగిరి వాళ్ళ మీద పడితే ఒకేసారి 20 మంది కింద పడిపోయేవారు. అలాగే ఈయన నుండి తప్పించుకోవాలని చెట్లెక్కి నిలబడేవారు ఈ పిల్లలంతా. ఈ వర్ణనంతా ఉంది అక్కడ మహాభారతంలో. మహాభారతంలో ఒక విషయం, ఎప్పుడు భీముడు వచ్చినా హాస్యరసం ఉంటుంది అక్కడ. భీముల వారు వచ్చారంటే మహాభారతంలో హాస్యరసం, ఒక్కో చోట భీభత్సరసం, కానీ హాస్యరసం ఎక్కువ. సో ఈ పిల్లలందరూ చెట్లెక్కేవారు. అందరినీ చెట్లెక్కేదాకా ఆగి అందరూ చెట్ల మీద ఉన్నారని చూసుకొని ఈ భీముడు వెళ్ళి తన కాలితో ఆ చెట్టును ఒకసారి తన్నేవాడు. అలా తంతూనే ఈ చెట్ల మీద ఉన్న వాళ్ళు ఆకులు రాలినట్టు రాళ్ళు పడి మోకాళ్ళ చిప్పలు దెబ్బలు తగిలి ఈ తర్వాత ఈ దవడలన్నీ పగిలిపోయి నానా ఇబ్బంది అయ్యేది. అలాగే ఒక్కోసారి ఇటు 10 మందిని ఇటు 10 మందిని 2 చేతులతో ఒత్తేసేవాడు. ఆ దెబ్బకి వీళ్ళకు భయం కూడా వేసేది దగ్గరికి వెళ్దామంటే, అంత శారీరక శక్తి. అయితే ఇక్కడ మనం అనవచ్చు, ఆయనకు కూడా వాళ్ళ విషయంలో అంత కోపం ఉందేమో, అందుకే కావాలని ఏడిపిస్తున్నాడేమో అని మనం అంటామని తెలిసి మహాభారతం ఆ విషయాన్ని గురించి చెప్తూ, ఏవం సధార్తరాష్ట్రాంశ్చ స్పర్ధమానో వృకోదరః అప్రియే తిష్టదత్యంతం బాల్యాత్ నద్రోహ చేతసా. ఇది అల్లరే తప్ప వాళ్ళ విషయంలో ద్రోహము చేద్దామనే బుద్ధి కాదు. న ద్రోహ చేతసా, వారి యందు ఒక క్రోధాన్ని వహించి వాళ్ళను దుఃఖపెట్టాలనే బుద్ధి కాదు, కేవలం ఒక అల్లరి. హీ నెవర్ హ్యాడ్ ఎనీ ఇల్ ఫీలింగ్ టువర్డ్స్ దెమ్. వారి పట్ల కాఠిన్యమును వహించే స్థితి అతనికి ఎప్పుడూ లేదు. భీమసేనుడు చాలా ఎఫెక్షనేట్ పర్సన్ అని. ఎఫెక్షన్ అనేది నలుగురికి పరిమితమై ఉండదు. ఎఫెక్షన్ అనేది మన హృదయంలో ఉంటే అందరి పట్ల ఉంటుంది. కోపం కూడా అంతే. కోపం అనేది మన హృదయంలో ఉంటే నలుగురికి పరిమితం అవ్వదు, అందరి పట్ల ఉంటుంది. కాబట్టి భీమసేనుల వారు చాలా ఎఫెక్షనేట్ అనడంలోనే వీరిని సైతం చాలా ప్రేమగా చూసేవాడు. కానీ ఆటపాటల్లో అలా చేసేవాడు. ఆయనకు ఎప్పుడు అనిపించేది కాదు నేను ఇలా కొడుతున్నాను వీడిని, ఊరికే తాకేవాడు అంతే. ఆ దెబ్బకు వీళ్ళకు కొట్టినట్టుగా ఉండేది. సో న ద్రోహచేతస. కానీ అతను ఎంత సాధారణంగా వ్యవహరిస్తున్నా ఇటువైపు పార్టీ వారికి మాత్రం కోపం వస్తుంది. తతో బలమతిఖ్యాతం ధార్తరాష్ట్రః ప్రతాపవాన్ భీమసేనస్య తజ్ఞాత్వా దుష్టభావమదర్శయత్. ఇంత బల సంపన్నులైనటువంటి పాండవులను, అందులోనూ ప్రత్యేకంగా భీమసేనుణ్ణి చూసి దుష్టభావం అదర్శయత్. దుర్యోధనుడు బాహాటంగా ఎలాంటి సంకోచము లేకుండా తన దుష్టత్వమును ప్రదర్శించేవాడు. తస్య ధర్మాదపేతస్య పాపాని పరిపశ్యతః మోహాత్ ఐశ్వర్యలోభాశ్చ పాపామతిరజాయత. క్రమేణా ఈర్ష్య ఎక్కువైంది, ఓర్చలేకపోతున్నాడు. కాబట్టి అటువంటి ధర్మాత్ముల విషయంలో పాపాచరణమునకు పూనుకున్నాడు. ఎక్కువ కాలం సహించలేకపోతున్నాడు. ఈర్ష్య అలాంటి రోగం. మోహాత్, వీరితో నేను ఏనాటికైనా అపజయము పొందుతాను అనేటువంటి ఒక మోహం అతనికి వచ్చేసింది.
అలాగే వీరిని జయిస్తే నాకు సింహాసనం వస్తుందనే మోహం అతనికి వచ్చింది. వీరిని నాశనం చేస్తే సింహాసనము నాదే అనే హిప్నాసిస్ తయారైంది. ఐశ్వర్య లోభాచ్య, వీరు గనక ఇక్కడి నుండి అదృశ్యులైపోతే, వీరిని గనక ఇటు నుండి ఎటైనా తోలేస్తే ఐశ్వర్యమంతా నాదొక్కడిది అవుతుందనే లోభము ప్రారంభమై పాపాం అతిరజాయత, అత్యంత క్రూరమైన పాపాలకు ఒడిగట్టాడు దుర్యోధనుడు. అయం బలవతాం శ్రేష్ఠ కుంతీపుత్రో వృకోదర మధ్యమ పాండుపుత్రాణం నికృత్యా సన్నిగృహ్యతాం. అయం బలవతాం శ్రేష్ఠ, మిగతా వాళ్ళెందరున్నా ఈ భీమసేనుడు చాలా బలవంతుడు కాబట్టి మొదలు గనక వీడిని సంహరిస్తే పాండవుల శక్తి సగం పోయినట్లే. ఆ తర్వాత నిదానంగా ధర్మరాజును అలాగే అర్జునుణ్ణి కూడా మనం ఏదో రకంగా సంహరిస్తే తర్వాత రాజ్యమంతా నాదే అని ఒక భావన చేశాడు. ఆ భావనకు శకుని మొదలైన వారి తోడ్పాటు ఉండనే ఉంది. ఒకరి కొరకొకరు పుట్టారా అన్నట్టుగా ఉంది. ఆయన అనడము వీడు చేయడం. ఆయుర్వేదం దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, మీకు నెయ్యి తినే అలవాటు కనుక ఉంటే ఆయుర్వేద వైద్యానికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు నెయ్యి ఎక్కువ తినమంటారు. సో నాకు నెయ్యి తినడం ఇష్టం, నా రోగానికి ఆయుర్వేదం మందు అనుకోండి, ఇంకెంత సుఖంగా ఉంటుంది. అలా శకుని చేసేటువంటి పన్నాగములు, దుర్యోధనుడి తలలో కదిలే ఆలోచనలు రెండు ఎంతగా ఒకదానితో ఒకటి సమరసమయ్యేవంటే ఇంకా అవి అంత దారుణంగా కూడా ఉండేవి. సో ఇతను అలా నిర్ణయించుకున్నాడు. శకుని యొక్క ప్రశిక్షణానుసారం దుర్యోధనుడి పన్నాగం చాలా పెద్దదే పన్నాడు. పాండవులతో ఓ రోజు కూర్చొని, అన్నా ధర్మరాజా, అలాగే ఓ తమ్ముళ్ళారా, మనం ఎంతసేపు విద్యాభ్యాసం అంటూ టైర్ అయిపోతున్నాం. కాలేజు స్కూలైనా ఎప్పుడు ఓ పిక్నిక్ అది ఉంటే బాగుంటుంది. అండ్ మన పెద్దవాళ్ళు ఏమో అది ఆలోచించట్లేదు. నాకు అనిపిస్తుంది వీ షుడ్ హ్యావ్ సమ్ పిక్నిక్ నౌ, సమ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. వాళ్ళందరూ కూడా అవునవును సరే, నువ్వంటే కాదనేదే ఉంది, చెప్పు ఏం చేద్దాం. గంగాం చైవానుయాస్యామ ఉద్యానవన శోభితాం సహితా భ్రాతర సర్వే జలక్రీడామవాప్నుమః. గంగా తీరంలో ఒక మంచి ప్రదేశం ఉంది, ప్రమాణకోటము అని ఓ ప్రదేశం ఉంది. అక్కడ జలక్రీడలు ఆడుకోవడానికి ఎంత వసతి ఉందో. సహితాహ భ్రాతరాహ సర్వే, మనం అందరం కలిసి ఒకరోజు పిక్నిక్ అని వెళ్దాం. అక్కడ వెళ్ళి ఒక 2 రోజులు అక్కడే ఉండి చక్కగా వాటర్ స్పోర్ట్స్ ఆడుకొని కొద్దిగా విశ్రాంతి తీసుకొని మళ్ళీ వచ్చి చదువుకుందాం. వీళ్ళు అన్నారు సరే అలాగే చేద్దాం, నువ్వు అన్నాక కాదనేదేముంది. కానీ ఈ దుష్టుడు పన్నిన ఐడియా ఎవరికి తెలియదు. ఇతడు మొదలే కొంతమంది వంట వాళ్ళను పిలిపించి మాట్లాడాడు. మేము 4 రోజుల్లో అక్కడికి వస్తాము, చాలా రుచికరమైన పదార్థాలు వండండి. ఎంత రుచిగా ఉండాలంటే మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ భీముడు మాత్రం వాటిని తినడానికి ఎప్పుడా 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 అని ఉవ్విళ్ళు రాలి. భీమసేనుల వారి పరిస్థితి అది. భీమసేనుల వారికి 24/7 ఆకలి ఉంటుంది. అంటే ఏ రాత్రి లేపి మీరు భోజనం పెట్టినా వద్దు అనేది ఏమీ లేదు. అండ్ వారు తినే క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువే. వాళ్ళ అమ్మగారు ఎప్పుడైనా భోజనం వండినప్పుడు సగ భోజనం భీముడికి పెట్టి మిగతా సగంలో 4 కాదు 6 మంది సర్దుకునేవాళ్ళు. ఇది పరిస్థితి. సో కంప్లీట్గా ఎంత పెడితే అంత మెతుకు మిగల్చకుండా తింటాడు. అలాగే రుచికరమైన భోజనాలంటే ఇష్టం కాబట్టి మీరు వెళ్ళండి, లడ్లు మొదలైన భోజనాలన్నీ తయారు చేయండి అని ఓ సీసా ఇచ్చాడు. ఇది కాలకూట విషం. ఈ కాలకూటమును ఆ పదార్థాల్లో కలపండి. ఇలా గనక చేస్తే మీకు మంచి బహుమతులు ఇస్తానన్నాడు. ఏమన్నాడో ఏమో, వారు అక్కడికి వెళ్ళి విషభోజనాన్ని సంసిద్ధం చేశారు. ఇది ఏమండి పరిహాసమా? ఇది ఆటలా? ఇవి భీముడు చేసిన ఆటలు. వాడు 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉండగానే ఇంత క్రూరంగా ఆలోచించాడు. భీముణ్ణి సంహరించాల్సిందే అని నిర్ణయించి విషభోజనాన్ని సంసిద్ధము చేసి తతో దుర్యోధన పాపః తద్భక్ష్యే కాలకూటకం విషం ప్రక్షేపయామాస భీమసేన జిఘాంసయ. భీమసేనుణ్ణి చంపేందుకు గాను దుర్యోధనుడు భోజనంలో విషం కల్పించాడు. అది కూడా కాలకూట విషం.
దేనిని వాసన చూస్తే చాలు శరీరములోని అంగ ప్రత్యంగములన్నీ నిశ్చేష్టితములవుతాయో అటువంటి కాలకూట విషాన్ని అన్నంతో కలిపి అరేంజ్ చేయించి పెట్టాడు. ఇప్పుడు చూడండి ప్రేమ. స్వయం ప్రక్షిపతే భక్ష్యం బహుభీమస్య పాపకృత్, తన చేతులతో కలిపి భీముడికి తినిపించాడు. తిను తిను తిను, నువ్వు తింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వీళ్ళు ముగ్గురు ఒక చోట కూర్చున్నాడు. ఈ తినే బ్యాచ్ ముగ్గురు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీముడు ఒకే క్వాంటిటీ తింటారు. కాబట్టి మిగతా వారందరూ ఒక చోటు ఉండగా మనం తిందామని కూర్చోబెట్టి స్వహస్తములతో విషభోజనాన్ని కలిపి అధికాధికముగా భీమసేనుడికి తినిపించాడు. ఆ విషం కారణంగా భీమసేనుడిలో మత్తు కమ్మింది, ఒకలాంటి అపస్మారక స్థితి వచ్చినది. తతో బద్ధ్వా లతాపాశైః భీమం దుర్యోధన స్వయం మృతకల్పం తదా వీరం స్థలాజ్జలమపాతయత్. అలా నిశ్చేష్టుడై పడి ఉన్న భీమసేనుణ్ణి తన స్వహస్తాలతో అక్కడ చుట్టుపక్క ఉన్న లతాదులన్నింటినీ తెచ్చి, లతపాశములు అంటే ఈ చెట్లకు ఉండే క్రీపర్స్ అంటాం కదా, ఈ క్రీపర్స్ అన్నింటినీ తెచ్చి చేతులు కాళ్ళు మొత్తం గట్టిగా కట్టేశాడు. కట్టివేసి మృతకల్పం చచ్చినట్లుగా పడి ఉన్నటువంటి భీమసేనుణ్ణి స్థలాత్ జలమపాతయత్, మెల్లిగా తోస్తూ 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 తీసుకుని వెళ్ళి గంగా నదిలో తోసిపడేశాడు. ఇంకా చేతులు కట్టేస్తున్నాయి, లేచినా కూడా ఏం చేయలేడు. అటువంటి కిరాతకమైన పని చేశాడు. నీళ్ళలో పడిన భీమసేనుడు అలా మునిగిపోతూ ఉన్నాడు. మునిగి 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 కిందికి వెళ్ళి నాగలోకంలో పడ్డాడు. అక్కడ కాస్త నాగ రాజకుమారులు కొంతమంది ఆటలాడుకుంటున్నారు, వాళ్ళ మీద పడ్డాడు. 20 మంది ఢామ్ అన్నారు. ఈయన ఎక్కడ పడ్డా దెబ్బలు తగులుతాయి అందరికీ. వాళ్ళనుకో ఎవడో వీడు మా మీదకి వచ్చి పడ్డాడు, మేము పైకి రావట్లేదు, ఎక్కడో నీళ్ళలో మేము ఆడుకుంటుంటే మా మీద పడ్డాడనే కోపంతో వాళ్ళందరూ భీమసేనుని కాటు వేశారు. దీనివల్ల ఉపకారం జరిగింది. ఎలా ఎలా కాటు వేస్తున్నారో వారు, భీముడి విషము అలా అలా హరింపబడుతున్నది. కాలకూట విషం ప్రయోగింపబడినది. ఈ సర్పములు కాటు వేస్తూనే కాలకూటం విరిగిపోయింది. ఎందుకు? తతోస్య దృశ్యమానస్య తద్విషం కాలకూటకం హతం సర్ప విషేనైవ స్థావరం జంగమేనతు. ఈ పాములు ఎంతెంత కాటు వేస్తుంటే అంతంతగా ఇతని మీద ప్రయోగించిన విషము సంహరింపబడినది. విషస్య విషం ఔషధం అంటారు. విషమునకు విషమే విరుగుడు. Thank you.